హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, మీషోలో 209కి సీడ్స్ ఆర్డర్ పెట్టాను. దాంట్లో ఫ్లవర్ సీడ్స్ అయితే చాలా వచ్చినాయి అని చెప్పి మీకు ఎలా వేసుకున్నాను అనేది కూడా వీడియో పెట్టాను కదా. సో అవైతే మొలకలు అయితే వచ్చినాయండి. ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడు మిస్ కాకుండా చూడండి. ఇదిగోండి, దగ్గరగా 10 days అవుతుంది కదా నేను పెట్టి. కొన్ని అయితే ఇలా ఉన్నాయి, పర్లేదు. చూడండి, ఇవిగోండి కొన్ని అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇదైతే నిన్న వచ్చింది, ఈ రోజుకి ఇలా స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఇదిగోండి, ఇవిగోండి ఇవి సీడ్స్ అనేది మీకు చెప్పాను కదా, పిండిలు వేసేసానని చెప్పి. ఇవి కలర్ అయితే పోయినాయి చూడండి. వర్షం వచ్చి నేను వాటర్ పెట్టినప్పుడు అది కలర్ అయితే పోయింది. ఇక్కడ ఈ కాకరపాకు చూడండి, అసలు ఏం వస్తుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇదిని మీకు చెప్పాను కదా, నేను ఒక్కో దాంట్లో రెండు వేసాను. ఒక్కో సంచిలో 2 ప్యాకెట్లు వేసాను అనమాట. ఇదిగోండి చూడండి, అసలు నేను నిజంగా అనుకోలేదండి వస్తాయి అనుకోలేదు. నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఈ సీడ్స్ అన్నీ ఫ్లవర్స్ వచ్చేస్తే అబ్బా సూపర్ అనిపిస్తుంది. ఇది ఒక రకం చూడండి, ఇవి ఎక్కువగా రాలేదు. ఇదంతా ఒక రకం అన్నమాట, తెలిసిపోతుంది చూడండి. మాకు వర్షాలు ఎక్కువయ్యి చూడండి, ఇంకోండి వచ్చినాయి అన్నీ కూడా చాలా మట్టి కుళ్ళిపోయినాయి అన్నమాట. ఇది వచ్చి బ్లూ బంతి అన్నాను కదండి, అది. ఇవి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. అలాగే ఇది బ్లాక్ బంతి అండి, బ్లాక్ చిన్న బంతి, సీమ్ బంతి అంటారు కదా, అది. ఇది కూడా పర్లేదు, బాగానే వచ్చినాయి. ఇవిగోండి, ఇవి చూడండి, ఇది ఒక సైడ్ వేసినాయి అన్నమాట, బాగా వచ్చినాయి. ఇది ఇంకో సైడ్ వేసినాయి చూడండి. అసలు అన్నీ వచ్చినాయి అండి, ఒక 2-3 ఫెయిల్ అయినాయి అన్నమాట ప్యాకెట్స్. ఇదిగోండి ఇక్కడ అసలు ఇవి చూడండి, మొత్తం ఈ వేసినవి అన్నీ ఇలా కలిసిపోయినాయో, మరి అసలు ఎన్ని సీడ్స్ ఉన్నాయేమో తెలియదు కానీ అసలు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. రోజు మొగ్గ చూడండి ఎంత బాగుందో కదా. అలాగే చూడండి, దీంట్లో కూడా చూడండి మీకు తెలిసిపోతుంది అన్నమాట ఏవి ఎలాగున్నాయా అని. ఇదో రకము, అదొక రకం అన్నమాట. పర్లేదండి, ఎవరైనా సరే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అంత బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇలా సక్సెస్ అవుతానని మాత్రం నేను అనుకోలేదు. చాలా బాగా నా మనసుకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. దీంట్లోనే రాలేదు చూడండి, ఇది ఒకటి వచ్చింది. లేదు, వస్తున్నాయి చూడండి, ఇప్పుడు వస్తున్నాయి. ఇవి సన్ఫ్లవర్ అండి, యాక్చువల్లీ ఇవి సన్ఫ్లవర్ అన్నమాట. ఇదిగోండి, వానికి ఒక్కో సీడ్ పైకి వచ్చేసింది. ఇదిగోండి, ఇవి ఇలా వచ్చినాయి. ఒక్కసారి ఇలా పెట్టుకుని దాంట్లో అలా వేసుకొని లైట్గా క్లోజ్ చేసేసుకుంటే పర్లేదు. చూడండి, వాన్ వచ్చేసి మాకు ఇవన్నీ ఇలాగ అయిపోయినాయండి, పైకి వచ్చేసినాయి అన్నమాట సీడ్స్. ఒక 3 days నుంచి ఫుల్గా వాన అలా వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి చూడండి, ప్రతి సీడ్స్ ఇలా పైకి వచ్చేసినాయి. వెజిటేబుల్ అయితే నారు పోసాను కదండి, అవి కూడా చాలా మట్టుకు అలాగే అయినాయి అన్నమాట. మొత్తం అంతా పైకి వచ్చేసినాయి. నేను అప్పటికప్పుడు చూసుకుని అంతా అలా చేసుకుంటున్నాను. ఇది వచ్చి దోసపాదండి, చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. దీనికోటి చిన్నగా సెట్ చేయాలి. ఇది ఒకటి రకం చూడండి, ఇదంతా ఒకటే అనుకుంటున్నాను, ఈ 2 ఒకటి అనుకుంటున్నాను. అంటే ఈ సీడ్స్ వాన వచ్చడం వల్ల అటు ఇటు అన్నీ కలిసిపోయినాయండి. అలాగే నెక్స్ట్ ఇదిగో చూడండి, ఇదంతా ఒక రకము, ఇది ఒక రకము. ఈ సీడ్స్ లేస్తున్నాయి చూడండి ఇంకానే. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఒక రకము. అలాగే ఈ సైడ్ వేసినవి అయితే రాలేదు, ఇదైతే బాగానే వచ్చింది. దీంట్లో అయితే చూడండి, అసలు ఇంకొన్ని సీడ్స్ కలిసిపోయినాయి అన్నమాట. ఇది కూడానే, ఇదంతా ఇలా వచ్చేసినాయి. ఇంకో రకం సీడ్స్ అయితే ఇప్పుడు జస్ట్ లెగుతున్నాయి. ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి గ్రోతింగ్ బాగుంటాయి. అన్నీ మళ్ళీ పీకి మళ్ళీ రీపాట్ చేయాలండి. ఇదిగోండి చూడండి, అసలు ఇంత బాగా వచ్చినాయి కదా. ఈ సైడ్ రాలేదు, మళ్ళీ ఈ సైడ్ ఒక సైడే వచ్చినాయి. ఇది ఒకటి చూడండి,
నేను అన్నీ మీకు పేర్లు అన్నీ ప్రతి ఒక్కటి చెప్దాం అనుకున్నాను, బట్ ఏం చేద్దాము, వాన వచ్చి నేను వాటర్ పెట్టినప్పుడు వాన ఇవన్నీ సరే ఆ కవర్లోకి వెళ్ళిపోయి అన్నీ పోయినాయండి. చూడండి ఇవైతే లిమిట్లోనే వచ్చినాయి, అంటే ఇంకా లెగుస్తున్నాయి, వస్తాయేమో చూద్దాం. ఇంకానే ఇవి కూడా అంతే చూడండి, ఇవి 3 ఒకటి, ఇవన్నీ ఒక రకం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి అసలు ఏం వచ్చేసినాయో, ఫుల్గా వచ్చేసినాయి. ఈ సంచిలో అంటే ఇప్పుడు లెగుస్తున్నాయండి ఇవి. చూడండి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, ఇంకో జస్ట్ ఇప్పుడు వస్తున్నాయి కూడా ఇవి ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇది ఒకటి, ఈ సైడ్కి వచ్చినాయి కానీ ఆ సైడ్ అయితే రాలేదు, అసలు ఒకటి లేదండి ఆ సైడ్ని. చూద్దాము మళ్ళీ వస్తాయేమో అని. మళ్ళీ ఇవోటి చూడండి. అలాగే ఇదైతే బాగా తెలిసింది చూడండి, నీలగోరింటాకు అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇవి ఒక రకం చూడండి, అసలు ఏం వచ్చేసినాయో చూడండి, ఎంత బాగా వచ్చేసినాయో. ఇనివే మనమైతే సక్సెస్ అయిపోయాము. అలాగే ఇది ఒక రకం అండి చూడండి. ఇవైతే లాస్ట్కి ప్యాకెట్లో ఎక్కువ సీడ్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా వేసాను అనమాట, ఒక్క దాంట్లోనే వేసాను ఇవి. అలాగే నెక్స్ట్ వచ్చి నేను లోటస్ షార్ట్ వీడియోలో అయితే పెడుతున్నాను. ఇది మా లోటస్ దండి, అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇంకా చూడండి కింద అసలు ఆకులు ఎలా వచ్చేస్తున్నాయో కదా, చాలా బాగా వచ్చినాయి. ఇది వాటర్ రోజ్ అంటారు కదా, అది చూడండి ఒక్క దాని నుంచి ఒకటి ఎలా పట్టేసి ఉన్నాయో. ఇది మా గుత్తుపూల చెట్టు అండి, చూడండి ఆకుల కన్నా గుత్తులు ఎక్కువ కనిపిస్తున్నాయి, అంత బాగుంది. అలాగే నెక్స్ట్ ఇది ఒక వైట్ కలర్ ఫ్లవర్ అండి, నాకు నిజంగా అసలు దీని ఫ్లవర్ పేరేంటో కూడా నాకు తెలీదు. ఫ్లవర్ చూడడానికి అయితే చాలా బాగుంది, కాకపోతే ఎక్కువసేపు అది ఫ్రెష్గా అయితే ఉండదండి, గమ్ముని ఇది అవుతుంది. ఇది వచ్చి సెంటిమెంట్ అండి, అస్సలు పువ్వులు అయితే పిచ్చ కింద వచ్చేస్తాయి, కానీ ఎక్కువ టైము అంటే ఒక 2 days కూడా ఉండదండి. ఇడిచాక ఒక 3-4 hours వరకు ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత ఫ్రెష్నెస్సే ఉండదు అన్నమాట ఇది. మళ్ళీ నెక్స్ట్ ఇదొకటి ద్రాక్ష తీగండి, ఇది వేరే సైడ్ ఉండేది అన్నమాట, అది ఏమైందంటే గ్రోతింగ్ లేదు అని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. అస్సలు ఇప్పుడు ఏం వస్తుందంటే అంత బాగా వచ్చేస్తుందండి. ఈసారి ఇది మన ద్రాక్ష పాదండి, ఇది ఎప్పుడు మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను, పర్లేదు. ఈసారి అయితే మనకి బాగుంది, నెక్స్ట్ ఇయర్ అయితే మనకి ఫుల్గా ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తుంది, ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇది గుర్తు అయితే నేను ఎప్పుడు ముగ్గుతుందా, ఎప్పుడు కొద్దామా అనేసి ఎప్పుడు చూస్తూనే ఉంటున్నాను. నా 2 కాయలు కూడా అసలు ఎదుగుతులేదండి, చూపించాను 2 times చూపించినట్టున్నాను నేను, కానీ ఇంకా అది ఎదగడం లేదు. చూద్దాము ఏమవుతుంది ఏంటి అని. మళ్ళీ ఇది వచ్చేసి యాలకుల మొక్క అండి, ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. దీన్ని ఇంకా మనం పాతలేదు, నేను చూద్దాము ఇదొకటి పాతాను. అలాగే ఇవి గులాబీ మొక్కలండి, ఇవి పాదు టైప్ అన్నమాట. నా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా చిన్నగానే ఉన్నాయి. నేను ఇలాగ పాతింది మీకు సీడ్స్ అవన్నీ పెట్టాను చూడండి, అప్పుడే పాతాను. చూడండి ఒక 10 days కూడా పూర్తిగా అవ్వలేదని అనుకుంటున్నాను నేను. చూడండి చిగుర్లది ఎంత బాగా వచ్చేస్తుందో. ఇది వచ్చి మల్బెరీ అండి, రావడం అయితే పిచ్చి కింద ఎదిగిపోతుంది, కాకపోతే ఫ్రూట్స్ మాత్రం ఎక్కువగా ఇవ్వడం లేదు. ఏదైనా సరే మరి ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వాలంటే ఏం చెయ్యాలో మీకు తెలుసుంటే మాత్రం చెప్పండి. అస్సలు చెట్టు అయితేనండి ఎంత పెద్దగా అయిపోయిందంటే అలాగ అయిపోతుంది. ఈ మల్బెరీ అని మనకు లెక్కకే ఇస్తుంది ఇది. చూడండి ఇది కాకరపాదు, వీటికి నేను తాళ్ళు అన్నీ సపోర్ట్ ఇస్తే దాంట్లో రాదంట, ఇవన్నీ వేసేసుకుంటుంది అంటుంది. నేనే వీడియో తీసుకోవటం వల్ల అంత కంఫర్ట్గా అయితే నాకు లేదు. చూడండి నేను ఇవన్నీ పెట్టాను అనమాట, ఇలా థ్రెడ్స్ కట్టా, వీటికి అన్నిటికి ఏదో ఒకటి సపోర్ట్ కావాలి కదా అని చెప్పి. నేను ఎంత సపోర్ట్ పెట్టినా కాదు, నా ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది ఇది. కానీ నేను వదులుతానా, వదిలేదేలే. చూడండి ఇదంతా కాకరపాదే, ఇవన్నీ కూడా స్టెమ్స్ అన్నీ మంచిగా పెట్టాలి. అదే స్టెమ్స్ చూడండి అసలు ఎదిగిపోయి ఇదంతా అలిమేస్తుంది. నేను దగ్గరికి ఈ సైడు ఇప్పుడు మాకు పన్నులు అంటే దులుపుల పన్నులు ఉండటం వల్ల సర్కిట్లను చూసుకోలేదు నేను. ఇంకోండి పిచ్చి కింద మనం ఏదైనా సరే పాదులకి ఇలా సపోర్ట్ ఇస్తే మంచిగా ఎదుగుతాయి అన్నమాట. చూడండి ఇదంతా పొట్లపాదు, కాకరపాదు.
ఈ కాకరకాయ చూడండి సైజు ఎంత ఉంది అసలు, మీరే చూడండి అసలు ఎంత వచ్చిందో చూడండి కాకరకాయ. అస్సలు సైజు చూడండి, నా అరిచేయి కన్నా పొడవు ఉంది ఇది. అబ్బా చూడండి మా పాదికి కాసిన కాకరకాయ ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందన్నమాట. ఇలాగా మనం ఏదన్నా సరే ఒక్క సీడ్స్ అది గ్రోత్ అయ్యి మనకి ఏదన్నా ఒక్క సీడు ఒక్క కాయ కానీ ఒక్క పండు కానీ ఆకుకూరలైనా సరే ఏదన్నా సరే మన చేతుల ద్వారా వేసుకుని మనం ఇలా పండించామంటే ఆ హ్యాపీయే వేరండి. చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఇదంతా కూడా తోటకూర చూడండి. ఈ కాకరపాదుల్లో పెట్టానా, ఈ కాకరపాదులో తోటకూర కూడా ఫుల్గా వచ్చేసింది. ఇది ఎర్ర తోటకూర అయితే నేను సీడ్స్ వేసాను. సీడ్స్ వేసాను కానీ చాలా మటుకి సీడ్స్ వానలు వచ్చి అలా వచ్చి కొట్టుపోయినాయండి. ఇవి వచ్చి దోసకాయ పాదులు, ఇవి కూడా ఓకే, ఈసారి గ్రోతింగ్ బాగుంది. ఇవైతే అత్తయ్య బోధ నుంచి తెచ్చారండి సీడ్స్. ఇడిగి దోసకాయ ఆ ప్లేస్ అంతా ఏదైనా పెట్టాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను కానీ ఏది పెట్టడం లేదు. అందుకే ఏం చేశానంటే అది మొత్తం అంతా చామదుంపలు పెట్టేశానండి. చూద్దాం అయ్యేలాగా ఉన్నాయి. ఆ చామదుంపలు ఇంకా రాలేదు కానీ ఈ తోటకూర పిచ్చి మొక్కలు మాత్రం ఫుల్గా వచ్చేసినాయి. చూడండి అసలు మొక్కలు చూస్తే ఏం హ్యాపీ అనిపిస్తుందో కదా. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. నేను చాలాసార్లు వచ్చి చూసుకుంటాను మొక్కల్లో, కానీ ఏం చేద్దాము ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అని ఇల్లు క్లీనింగ్లో ఒక 3 days నుంచి అయితే మొక్కలకు సరిగ్గా రాలేదు నేను. సో ఇంకా మొక్కలు ఏం చేసినాయి అంటే వానలకి ఇంకా ఈ పాదులు గ్రోతింగ్ అయితే సూపర్ ఉందండి. మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను వెజిటేబుల్ సీడ్స్ కూడా బ్యాగ్స్లో పెట్టేశాను, కానీ అవి వీడియో పెట్టలేదండి. ఎందుకంటే వానలు రావడము మీకు చెప్పాను కదా ఇల్లు క్లీనింగ్ చేసుకుంటున్నానని. వీడియో అంటే కొద్దిగా అదంతా ప్రాసెస్ కొంచెం కష్టం అని చెప్పేసి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కదా అని ఆ సీడ్స్ అన్నీ పెట్టేసుకున్నాను. చూడండి ఈ కాకరపాదు చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా. నేను ఇప్పుడు దీనిదే కోసానండి ఈ కాకరకాయ, తెల్ల కాకరకాయ అన్నమాట. చూడండి ఎలా అలమేస్తుందో. అలాగే నెక్స్ట్ ఇటే పక్కి శంఖం పువ్వులు, దొండపాదు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఆ దొండపాదు కూడా కాయలు కూడా మన కూరకు సరిపడా అయితే ఇప్పుడు ఇస్తుంది ప్రజెంట్. కానీ నేను మీషోలో చెప్పాను కదా ఒకటి లామొగ్గ, ఒకటి చెక్క, నెక్స్ట్ ఇంకొకటి పువ్వు అని చెప్పాను కదండి, అవి అన్నమాట. ఇవి చూడండి ఇంకోండి చిగురులు అయితే వచ్చేస్తుంది. ఇదైతే ఏంటో లామొగ్గ అయి ఉండొచ్చు. అదే చెప్తున్నాను కదండి, ఇవి ఎదిగి మళ్ళీ ఏదో ఒకటి మనకి క్రాప్ వచ్చేంతవరకు ఏది గుర్తుండదు అన్నమాట. ఇదైతే ఓకే, ఇదైతే గుర్తుంటుంది. ఇది చెక్క మొక్క. అక్కడ ఇంకొకటి పెట్టానండి, అదొకటండి. అది మోస్ట్లీ పువ్వుది అనుకుంటా. ఈరోజు అసలు నేను యాక్చువల్లీ హార్వెస్టింగే చేయకూడదు అనుకున్నాను, బట్ ఏం చేద్దాము, ఇవి చూడండి రెడీ అయిపోతున్నాయి. మళ్ళీ ఇవి అలా వదిలేసినా ముగ్గుపోతాయి కదా, వేస్ట్ అయిపోతాయి. ఇంకా తప్పదు అన్నట్టుగా మళ్ళీ హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాను. దొండపాదు కూడా యాక్చువల్లీ ఇంటికాడ ఉండాల్సిందేనండి. ఎందుకంటే దొండపాదు కాయలు మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు ఇస్తుందంటే మనని డిసప్పాయింట్ చేయదండి. మనం వేసినందుకన్నా సరే ఎన్నన్నా సరే అలాగ మనకి ఇస్తూనే ఉంటుంది కాయలు. ప్రతి ఒక్కరు కూడా ఇది అంత కష్టమైన పని కూడా కాదండి. ప్రతి ఒక్కరైనా సరే ఇంటికాడ ఒక పాట్స్లో చిన్న చిన్న పాట్సే, మరీ పెద్దగా అవసరం లేదు. ఆకుకూరలకు కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే చాలని. మనం ఒక్కసారి స్టార్ట్ చేసామంటే అవి మనకి ఇలాగా కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఇస్తూ ఉంటే మనం అస్సలు మానలేము. ఎందుకంటే వాటికి అలవాటు పడిపోయి మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి కూడా మనకు అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. ఇంకో చిన్న మాట అండి, ఏదన్నా సరే ఇష్టంగా చేసామంటే అది ఏదన్నా మనం గోల్ రీచ్ అవ్వగలం. ఏదో కష్టంగా చెయ్యాలి అనుకుంటే అది చెయ్యాలన్న ప్లేస్లోనే ఆగిపోతుంది అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, పైకి ఉంది. ఇవి ఏంటంటే అంటి చెట్టుకి పాకేసింది ఇది. సో కోయడానికి అయితే కొద్ది పైన కష్టం అవుతున్నాయి.
అయ్యో ఇవన్నీ పండిస్తే వీటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో ఏమో, పురుగు వస్తుంది, రోగం వస్తుంది అని ముందే ఆలోచనలు అయితే వద్దు. ఒక్కసారి ట్రై చేయండి. అవి ఎప్పుడూ కంటిన్యూగా ఉండవు. క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా మనకి కొంచెం కొంచెం వాతావరణం తేడా వస్తుంది. ఇక్కడ చూడండి, దొండపాది ఎందుకో తెలీదు మొత్తం అంతా వడిలిపోయినట్టు అయిపోతుంది, ఎండిపోయినట్టు. చూడండి, దొండకాయలు అయితే మనకి ఇన్ని వచ్చేసినాయి. ఏంటి ఇంత పెద్ద గమేలా తీసుకున్నానని మాత్రం అనుకోకండి. నాకు నేనే వీడియో హార్వెస్టింగ్ అన్నీ కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇవైతే వేయడానికి మనకు ఫ్రీగా ఉంటుంది. ఈ తోటకూర కూడా పిచ్చిగా వచ్చేసింది కదండి. ఇది కూడా కొంచెం కొంచెం హార్వెస్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే మనకి మంచిగా స్టెమ్స్ వస్తాయి అన్నమాట. చూడండి, ఇదైతే పిచ్చి మొక్క, పీకి పాడేసుకోవాలి. చూడండి, ఇదైతే ఎంత పెద్దగా అయిపోయింది. ఇది పెరుగు తోటకూర అంటారు కదా, అదే అన్నమాట. నేను ఎక్కువ కత్తుర్లు, చాకులు ఇలాంటివి అయితే కటింగ్కి ఏది వాను నేను. మాకెప్పటి నుంచో ఇలాగ అలవాటు అన్నమాట. ఇలాగా ఏళ్ళతో ఇలా జస్ట్ నొక్కేస్తామంటే. చూడండి అసలు తోటకూర ఎంత మంచిగా వచ్చేసిందో. ఇదంతా అదే ఉందండి. మనకు కావాలన్నప్పుడు అయితే ఇది ఇంత బాగా రాదు. అంతేనా, మనం కొంచెం హార్వెస్టింగ్ చేసుకుంటే హ్యాపీయే వేరండి. ఇది కూడా మీకు చూపించాను కదా, ఎర్ర తోటకూర సీడ్స్ వేసాను, అన్నీ సక్సెస్ అవ్వలేదు, వాళ్ళకి కొట్టిపోయినాయి అని. ఒకసారి దీన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. మనం ఇవి కట్ చేసుకునే కొద్ది స్టెమ్స్ వస్తాయండి బాగా. చూడండి అసలు తోటకూర అయితే ఎంత ఉందో, ఇంకా ఉంది తోటకూర. ఈ అంటికలు చూడండి ఎంత బాగుందో కదా. కానీ ఈ వర్షాలకి గాలికి అయితే మాకు కొంచెం భయం వేస్తుంది. దీనికి తాళ్ళు కట్టి అవి కట్టి ఎన్ని సపోర్ట్ చేసాము, మళ్ళీ పడిపోతే చాలా బాధ అనిపిస్తుంది. చెరువు కూడా చాలా వేస్తున్నాయి కానీ చాలా మట్టుకు పడిపోతున్నాయండి అన్నీ. ఇదంతా పొట్లపాతి చూడండి ఎంత బాగుందో. జస్ట్ పిండిపోత అయితే స్టార్ట్ అవుతుంది కానీ రాలిపోతున్నాయి. ఇక్కడ చూడండి అసలు ఈ గోంగూర మొక్కలు ఎంత బాగా వచ్చినాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి కూడా కోసేసుకుంటే బాగా అన్నమాట. అంటే ఇలాగా మనం స్టెమ్స్ ఇలా గిల్లుకుంటే బాగా అన్ని కట్ చేయకూడదు, పీక్కూడదు. మనం ఇలా చేసేసుకున్నామంటే ఆకులోటి తుంపకుండా మనకి కొమ్మలు అనేది మంచిగా వేస్తుంది. బీరకాయలు కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇదైతే ఫస్ట్ కాయ. ఇవన్నీ దోసపాదులండి, ఇవి కూడా పర్లేదు, పూత అది మంచిగా వచ్చేస్తుంది. బెండ మొక్కలు చూడండి, పూత పిండి అన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మునగ చెట్టు పూత పిందులు అయితే సూపర్గా ఉన్నాయి. మాది ఎప్పుడు అంతే ఇలాగే వస్తుందండి. ఇంకా వాళ్ళకైతే చాలా చిన్న పిండి పూత అంతా రాలిపోయింది. ఓకే అండి, చూసారు కదా నా హార్వెస్టింగ్, మా గార్డెన్లో ఇంకా అయితే చాలా మొక్కలు ఉన్నాయి. నేను అన్నీ చూపించడానికి అయితే అవ్వలేదు. సో మీరు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. గార్డెన్ మెయింటైన్ చేయడం అనేది మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీ ప్రాసెసే అన్నాను కదా అని చెప్పేసి అవి పెట్టేసి వాటిని సరిగ్గా పోషణ చేయలేదంటే అది ఎదగదు. ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఆ ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఆటోమేటిక్గా వాటిని, అవి కూడా మనం ఎంత ఇష్టపడి వాటిని చూస్తామో అవి కూడా మన ఇష్టం తగ్గట్టుగా గ్రోత్గా వస్తుంది. మనం అలాగే నెగ్లిజెన్సీ ఏదో వేయాలి చెయ్యాలి అన్నట్టుగా చూస్తే మాత్రం అవి కూడా గ్రోతింగ్ అయితే అస్సలు సరిగ్గా నీట్గా రాదు. సో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మనకి ఇంట్లో ఆకుకూరలు అయితే చూడండి బాగా సక్సెస్ అవుతాయి. ఆకుకూరలు కూడా అలా వేసి ఒకసారి ట్రై చేయండి. తర్వాత మీకే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఆకుకూరతో స్టార్ట్ చేసిన వాళ్ళు మెల్లగా కొద్ది బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు అలా ప్రతి ఒక్కటి కూడా స్టార్ట్ చేస్తారు. ఈ ఆకుకూరలు అంటారా, మీకు జాగా లేదు అంటే గ్రో బ్యాగ్స్, కుండీలు చాలా వస్తున్నాయి కదా, దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ అయితే స్టార్ట్ చేయండి.
కరెక్ట్‌గా చెప్పాలంటే మనం మార్కెట్‌కెళ్తే 500 లేనిదే మనకి ఏ కూరగాయలు రాట్లేదు. సో, అదే 500 పెట్టేసి ఆ గ్రోత్ బ్యాగ్‌లన్నా సరే, కుండీస్ అన్నా తీసుకుంటే అన్ని రకాల ఆకుకూరలేయడానికైతే ఆ గ్రోత్ బ్యాగ్స్ సరిపోతాయి. లేదంటే కుండీలు తీసుకున్నా సరిపోతాయి. కుండీలైతే 5 వచ్చినియి అనుకోండి. 5 రకాల ఆకుకూరలు మీరు ఏసుకోలేరా చెప్పండి? సో, ఏసేసుకోవచ్చు. అలాగే అన్నమాట. వీక్లీకి మనం ఎలాగైనా సరే కొనడానికి 500 అలాగైతే ఖర్చు పెడుతున్నాము మినిమము. అలాగా లెక్క చూసామంటే చూడండి దగ్గరగా 1 మంత్‌కొచ్చి ఒక 1500 అంతైనా మనం ఖర్చు చేస్తున్నాం. అవునా కదా! సో, అలా ఖర్చు చేసే బదులు ఇలా ట్రై చేసామంటే మనం ఫ్రెష్ తీసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ లేకుండా తీసుకోవచ్చు. సో, హ్యాపీగా మన ఫుడ్డు తీసుకుంటూ మన మొక్కలు గ్రోతింగ్ ఎలాగవుతున్నాయో ఏంటి అని చూసుకుంటే అంతే కాదండి. మనం మెయిన్ మొక్కలు ఎందుకంటున్నానంటే మొక్కల్లోకెళ్ళామంటే మన బ్రెయిను చాలా రిలాక్స్ అవుతుందండి. మనం ఎలాంటి డిసప్పాయింట్‌లో ఉన్నా సరే ఒక్కసారి ఆటిల్లోకెళ్ళామంటే అయ్యో! ఇక్కడ ఈ కాయ కాస్తుంది, అక్కడ ఆ ఆకుకూరొచ్చింది, అదొచ్చింది, దాన్ని హార్వెస్టింగ్ చేసుకుందాం, చూసుకుందాం అనుకుంటాం కదా! సో, అనుకోవడంలో మన బ్రెయిన్ అంటే మనం పడుతున్న టెన్షను, ఫ్రస్ట్రేషన్ ఇలాంటియి ఏయన్నా ఉంటే ఆటోమేటిక్‌గా అయన్నీ డిలే చేస్తది. డిలే చేసేసి ఈ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ పెంచేస్తుందనమాట. సో, అందుకే అలాగే అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో అలా అంటే అనుకోకండి. సో, ఇదైతే బెటర్ ఆప్షను. ప్రతి ఒక్కళ్ళకి బ్రెయిన్ రిలాక్స్‌కి దేనికన్నా సరే మంచి ఆప్షన్ అండి. సో, అలాగే మన ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంటుంది. సో, ఇదైతే పెద్ద కష్టమైతే ఎవరికీ కాదు. చాలా ఈజీయే. సో, మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. మంచిగా సక్సెస్ అవుతారు. నేనైతే మంచిగా సక్సెస్ అయ్యాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. మా విలేజ్‌లో అయితే కామను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికాడ ప్రతి ఒక్కళ్ళు చూడండి వెజిటబుల్స్, ఆకుకూరలు అలా పెంచుకుంటాము. కాపోతే నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి కొద్దిగా రేయర్ ఇయన్నీ కూడా ఈసారి ఎక్కువ తెప్పించుకున్నాను. సో, మన గార్డెను ఇంకా ముందు ముందు ఎలాగుంటుందో ప్రతి ఒక్కటి అప్డేట్స్ ఇస్తా ఉంటాను. మిస్ కాకుండా చూడండి. బాయ్ బాయ్.